దీంట్లో ఏమేసావు? జొన్నలు, పల్లీలు, పెసరపప్పు 3 వేసా. ఎలా చేసానో చెప్తా తిన. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ అండ్ చిన్నూస్ జర్నల్. నేను జొన్నలతో ఒక వెరైటీ వంటకాన్ని చూపిస్తున్నాను. దీని పేరేంటని నన్ను అడగొద్దు, నాకు కూడా తెలియదండి. చిన్నప్పుడు ఎప్పుడో 2-3 సార్లు చూశాను, చిన్నుకు చేస్తూనే ఉన్నాను. నైట్ అంతా నేను జొన్నలు బాగా కడిగేసి నైట్ అంతా నానబెట్టేశానండి. అలాగే వండే అరగంట ముందు వేరుశనగ గుళ్ళు, పెసరపప్పు నానబెట్టి ఈ మూడింటిని మళ్ళీ బాగా కడిగి ఒక కుక్కర్లో వేసేసాను. నేను జొన్నలు ఎంత నానబెట్టానో దానికి డబుల్ వాటర్ పోసి 10 విజిల్స్ అయితే వేయించేసాను. ఇందులో ఉప్పు కొద్దిగా యాడ్ చేశాను. ఉప్పు వేయకపోయినా కూడా చాలా బాగుంటుందండి, పిల్లలైతే బాగా తింటారు. నేనైతే కొద్దిగా యాడ్ చేశాను. ఇవి తినటం వల్ల ఏంటంటే జొన్నలు, వేరుశనగ గుళ్ళు, పెసరపప్పు ఉంది కదా, మన శరీరానికి చాలా శక్తినిస్తుంది. గుండె పనితీరు మెరుగవుతుంది, ఆ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇవి బాగా విజిల్స్ వచ్చేసాక నేను ఏం చేశానంటే వడకట్టేసుకుని మొత్తం వాటర్ అంతా తీసేసాను. పోపు వేసేసానండి. పోపుకి ఏంటంటే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మినప్పప్పు, శనగపప్పు, కొద్దిగా పెసరపప్పు కావాలంటే మొత్తం ఈ 3 వేసేసి బాగా వేపి అందులోనే ఏంటంటే వెల్లుల్లిపాయలు, అలాగే అల్లం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఇందులో కలిపేసా. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మన పంటి కింద ఇవి తగులుతుంటే ఆ రుచే వేరండి. మీరు కూడా ట్రై చేయండి, అసలు ఎంత బాగుంటుంది. చిన్నుకైతే చాలా ఇష్టమేట. నేను వారానికి ఒక్కసారైనా ఇది నేను చేసి పెడతానండి. కరివేపాకు కూడా వేయండి, ఇంట్లో అయితే లేదు అందుకే నేను చూపించలేదు. ఆడవాళ్ళు తినటం వల్ల చాలా శక్తితో ఉంటారు, చాలా ఎనర్జీ వస్తుంది మీకు. నేను ఇలా చెప్పడం కాదు, ఒకసారి మీరు కూడా చేసి చూడండి. మాకైతే చాలా బాగా నచ్చిన వంటకం. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు వారానికి 2 సార్లు చేసుకోండి, చాలా వరకు తగ్గుతారు. నాకు ఇష్టమైన ఫుడ్ ఇది. మీకు కూడా నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.